నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అందరు ముఖ్యమంత్రులతో ఇప్పుడు ఒక వర్చువల్ మీట్ అయితే చేయబోతున్నారు. అయితే సేమ్ ఇలాంటి మీటింగ్సే గతంలో మనకి లాక్డౌన్ ఉన్న టైంలో కూడా ఇలానే జరిగాయి. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం పోల్చుకుంటున్నారంటే సుదీర్ఘంగా ఇప్పటికి ఒక నెల రోజులు అయిపోయింది. అటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అమెరికా వార్ ఏదైతే ఉందో ఇంకా సుదీర్ఘంగా కొనసాగబోతుంది. కాబట్టి పెట్రోల్ నిల్వలు కావచ్చు, లేదా మిగతా అంశాలు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా లాక్డౌన్ పెట్టబోతున్నారా అనేటువంటి ఒక ఆలోచనలో కొంతమంది అంటే చర్చించుకుంటున్నారు. వీటికి ఆద్యం పోస్తూ వెస్ట్ బెంగాల్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు ఈ యొక్క కాన్ఫరెన్స్ కూడా ఖచ్చితంగా మళ్ళీ లాక్డౌన్ పెట్టబోతున్నారు అనేటువంటి వాదనలు ఆవిడ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? మీరు అడిగిన క్వశ్చన్ మొత్తంలోకి మీరు విత్డ్రా చేసుకోవాల్సిన పదం ఏంటి అంటే లాక్డౌన్. ఆ పదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాడలేదు. లాక్డౌన్ విధిస్తాము అని ప్రధానమంత్రి చెప్పలేదు. లాక్డౌన్ ప్రస్తావన ఆయన తీసుకురాలేదు. ఆయన చెప్పింది ఏంటి అంటే కరోనా టైంలో లాక్డౌన్ విధిస్తే దేశం మొత్తం సమైక్యంగా ఒక్కటే మాట మీద ఎలా నిలబడ్డదో నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, వినండి జగన్ గారు. కరోనా సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు దేశం మొత్తం, యావత్ దేశం ఒకే విధంగా ఒకే తాటి మీదకి వచ్చి ఒకే మాట మీద నిలబడి కరోనాని ఎలా అదుపు చేసుకున్నామో ఇప్పుడు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అసలు ఈ యుద్ధంతో మనకు సంబంధం లేదు. మనకి సంబంధం లేకపోయినా మనం ఎఫెక్ట్ అవుతూ ఉన్నాం. కాబట్టి దేశం మొత్తం ఏకతాటి మీదకు వచ్చి ఒకే మాట మీద నిలబడాలి అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు. ఆ విషయాన్ని వక్రీకరించుకుంటూ కొంతమంది లాక్డౌను అని ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ పురి ఆయన క్లియర్ కట్గా వచ్చి వాళ్ళు చెప్పాడు, ఎవ్వరూ కూడా ఆ పదాన్ని వాడమాకండి. భారత ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు, అంత అవసరము లేదు. లాక్డౌన్ అన్న పదాన్ని ఎవరు వాడమాకండి అని చెప్పి హర్దీప్ పురి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అందుకని మనం కూడా ఈ లాక్డౌన్ అనే పదాన్ని మనం వాడద్దు. అది అవసరం లేదు, అది రాదు, అది కుదిరే పని కాదు, అది పెట్టరు. ఇంకేమన్నా ఉంటే ఆ పదాలు కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి అంటే ఈ గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం కారణంగా మనం అసలు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. భారతదేశం ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పుడు వంట గ్యాసు కష్టాలు వచ్చినా, పెట్రోలు డీజిల్ కష్టాలు వచ్చినా అది మన స్వయంకృతం. ఎందుకంటే ప్యానిక్ బయింగ్ తోటి ఈ దుర్గతిలోకి మనంతట మనమే కూరుకుపోతూ ఉన్నాం. ఏమీ లేదు. మీరు కొత్త బడ్జెట్ వచ్చింది కాబట్టి, కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ పెట్రోలియం సంస్థలు వాళ్ళ డీలర్లతోటి ఉన్న టర్మ్స్ కొత్తగా మారినాయి. కాబట్టి కొంత కన్ఫ్యూజన్ వల్ల డీలర్లు స్టాక్ తీసుకోవటాల్లో కొంత వెనుకబడి ఉండటం వల్ల ఏం లేదు, సింపుల్. అంతకుముందు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు 24 గంటలో 48 గంటలో క్రెడిట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే క్యాష్ డౌన్, ముందర డబ్బులు కట్టి స్టాక్ తీసుకోండి అని చెప్తున్నారు. సింపుల్గా ఆ రీజన్ తోటి వీళ్ళు స్టాక్ తెచ్చుకోకపోవటం వల్ల వచ్చిన స్కేర్సిటీ ఎప్పుడైతే వచ్చి ఒక పెట్రోల్ బంకు, 2 పెట్రోల్ బంకులో మూతపడ్డాయో మిగిలిన వాటి మీద ప్రెషర్ పడిపోతున్నది. ప్రెషర్ పడిపోయి వాడికి 100 రూపాయల పెట్రోల్ కావాల్సి వచ్చిన వాడు కూడా 1000 రూపాయల పెట్రోల్ కొంటున్నాడు. దాంతో ఏమైపోతుంది, ఈ ప్యానిక్ బయింగ్ తోటి ఈ పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోలు వీటి స్టాక్ అయిపోతూ ఉన్నది. సేమ్ యాజ్ ది కేస్ ఆఫ్ కుకింగ్ గ్యాస్. వంట గ్యాస్లో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ వాడి దగ్గర 2 సిలిండర్లు ఉంటే 3వ సిలిండర్ బుక్ చేసుకుంటూ ఉన్నాడు.
నేను ఇంకొక 500 ఎక్కువ ఇస్తాను, నాకు సిలిండర్ ఇవ్వను అడుగుతూ ఉన్నాడు. ఎందుకు అంత అవసరం ఏముంది? అది ఆలోచించట్లేదు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల వస్తున్న సమస్య ఇది. ఈ రోజున మీరు హార్మోజ్ జలసంధి దగ్గర నుంచి మీకు మొత్తం ఇండియా ఫ్లాగ్ ఉంటే వదిలేయండి అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఇక అన్ని దేశాలు మనకి అనుకూలంగానే ఉన్నాయి. మనం ఈ క్రూడ్ ఆయిల్ కొనటం అనేది ఒక దేశం మీదో 2 దేశాల మీదో ఒక రూట్లోనో 2 రూట్లలోనో కాదు. మనం దాన్ని మార్కెట్ని విస్తృతపరుచుకున్నాం. దాదాపుగా 48 దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాం. గ్యాస్ కోర్స్ గ్యాస్ వచ్చేది 2-3 కంట్రీస్ నుంచి వస్తుంది, అది వస్తుంది, దానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని మనం తీసుకుంటున్నాం, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఈ పుకార్లు వ్యాప్తి చేసేవాళ్ళు ఇంకొక విషయం చెప్తాను, వాస్తవం, కొంచెం దాన్ని వ్యాప్తి చేస్తే బెటర్. ఏంటి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పెద్ద డెసిషన్ తీసుకొని పెట్రోలు, డీజిలు వీటి మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాడు. మీకు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతూ ఉన్నా కానీ మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకున్నది. అందుకనే మనకి పెట్రోల్ ప్రైసెస్ పెరగట్లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగకపోవటానికి కారణం ఏంటి అంటే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. తగ్గించింది ఆల్రెడీ, ఆ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎవరు తీసుకోరు. యుద్ధం జరుగుతున్నది, నేనేం చేస్తానంటారు. అట్లా అనకుండా ప్రధానమంత్రి బాధ్యత తీసుకొని ప్రజలకి ఎటువంటి బర్డెను పడకూడదు అన్న ఉద్దేశంతో మొత్తం ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిపోకుండా చూడాల్సిన బాధ్యత గల వ్యక్తిగా ఆయన రెస్పాండ్ అయ్యి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నాడు. మరి ఇది చాలా మంచి విషయం కదా. ఈ విషయాన్ని అందరూ ప్రచారం చేయాలి కదా. ఇదే స్ప్రెడ్ అవ్వాల్సిన విషయం, ఇది స్ప్రెడ్ అవ్వాలి కదా. ఇలా కాకుండా వేరే విధంగా, అంటే ఇప్పుడు ఇందాక మీరు మమతా బెనర్జీ ప్రస్తావన తీసుకొచ్చారు. మమతా బెనర్జీని ఈ మీటింగ్కి కూడా పిలవాల. బహుశా ఆమెకి ఆ కోపం అయి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఈ సమావేశానికి పిలవరు కూడా. ఎందుకంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా. ఎలక్షన్లు జరిగే రాష్ట్రాల్లో ఈ ముఖ్యమంత్రిని పిలిచి ప్రధానమంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి పిలవలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మనం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు ఏదో ఎలక్షన్ల కోసమో రాజకీయాల కోసమో డిఫరెంట్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ క్లిష్ట సమయంలో, అంటే మన దేశం యుద్ధం చేయమని చెప్పలేదు, ఆపమని చెప్పలేదు, యుద్ధానికి మనం కారణము కాదు, యుద్ధాన్ని మనం ఎగ్రివేటివ్ చేయట్లేదు, యుద్ధానికి మనం రాయబారం వహించట్లేదు, మనం ఏమీ చేయట్లేదు, మనకేమీ సంబంధం లేదు. మనకి అమెరికాతోటి మంచి సంబంధాలే ఉన్నాయి, ఇరాన్ తోటి మంచి సంబంధాలే ఉన్నాయి, ఇజ్రాయెల్ తోటి మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి మనం తటస్థ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఇరాన్కి సంబంధించి ఒక షిప్పు మన దగ్గరికి విశాఖపట్నంలో ప్రదర్శన కోసం వచ్చిన షిప్పు తిరిగి వెళ్ళే సమయంలో యుద్ధం స్టార్ట్ అయింది. వెళ్తూ ఉంటే శ్రీలంక జలాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అమెరికన్ సబ్మెరీన్ వచ్చి అటాక్ చేసి దాన్ని ముంచేసింది. అందులో దాదాపుగా 34 మంది చనిపోయారు, ఇంకో కొంతమందిని రెస్క్యూ చేశారు శ్రీలంక. ఎప్పుడైతే ఆ దాడి జరిగిందో ఇంకొక షిప్ మన దగ్గరే ఉంది, కొచ్చి దగ్గర ఉంది. ఈ షిప్కు సంబంధించి ఇరాన్ గవర్నమెంటు రిక్వెస్ట్ చేసింది, మా షిప్ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదు, సాంకేతికంగా కొన్ని ఇవి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో మా స్టాఫ్ చాలామంది ఉన్నారు, దాదాపుగా 125 మందో 130 మందో ఉన్నారు, వాళ్ళని మరి మీ దగ్గర ఉండేలాగా అనుమతించండి అని అడిగితే మానవతా కోణంలో
ప్రధాని నరేంద్ర మోడీ ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించాడు. వాళ్ళందరికీ ఓడరేవులోనే మంచి వసతి ఏర్పాటు చేసి, మీరు బయటికి వెళ్ళమాకండి, బయటికి వెళ్తే మీ మీద కూడా అటాక్ జరగడానికి అవకాశం ఉంటుంది, మీరు సేఫ్గా ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ, వాళ్ళ షిప్ని, వార్షిప్ని వాళ్ళందరినీ కాపాడాడు నరేంద్ర మోడీ. ఇది కూడా చాలామందికి తెలియదు. అంటే మనకి యుద్ధానికి సంబంధం లేదు, వాళ్ళు ప్రాణభయంతో ఉన్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది అని భావించటం వల్ల నరేంద్ర మోడీ ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అంటే మనం ఒక 100 ప్రాణాలని మనం కాపాడగలిగాం. యుద్ధంలో మనం చేసిన మేలు ఇది. ఇట్లా చేస్తే ఇజ్రాయెల్ కోపం వస్తుందేమో, అమెరికా కోపం వస్తుందేమో అని నరేంద్ర మోడీ ఆలోచించలేదు. శరణాగతి వేడుకున్న వాడిని మనం కాపాడాలి అన్న ఏకైక మానవతా దృక్పథంతో నరేంద్ర మోడీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే హార్మోజ్ జలసంధి నుంచి ఏ దేశం షిప్ని మేము వదలము, ఇండియా ఫ్లాగ్ కనపడితే ఆపము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అంటే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఇంత రెస్పెక్ట్ ఎందుకు వస్తున్నది అంటే, ఇందాక నేను చెప్పిన ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్లే మనకి ఇంత గౌరవం వస్తున్నది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ కండి. భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటున్నాయి. అందుకని మనమేమి ప్యానిక్ లోను కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను నా వెహికల్కి నేను రోజు ఎంత పోయిస్తున్నానో అంతే పోయించుకుంటున్నా, అంతే తిరుగుతున్నా. నాకేమి అంటే ఆందోళన లేదు, ఎందుకంటే వాస్తవ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నాకెంత పెట్రోల్ కావాలో అంతే పోయించుకుంటున్నా. పెట్రోలు అక్కడికి వెళ్ళి నేను మామూలుగా రెగ్యులర్గా పోయించుకునే అంతే అడిగితే అతనే ఆశ్చర్యపోయాడు. అదేంటంటే అందరూ ఎక్కువ కొట్టించుకుంటే మీరేంటి మామూలుగానే అంటే, ఏం పర్లేదు, మీకు కూడా స్టాక్ వస్తుంది, మీరు కూడా వర్రీ కామాకండి అని చెప్పి. ఎందుకు చెప్పాను అంటే, విషయం తెలుసుకోవాలి. ఎవరైనా సరే విషయం తెలుసుకోవాలి, వాస్తవాలని ప్రచారం చేయాలి. లాక్డౌన్ వస్తుంది, మొత్తం అంతా ఇంట్లో నుంచి బయటికి రానివ్వరు, ఇటువంటి ప్రచారాలు ఎవరు చేయమాకండి. అటువంటి పరిస్థితి లేదు. వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బయట కావచ్చు, లేదంటే మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు ఎటువంటి ఒక వాస్తవాలు లేవు. ఖచ్చితంగా అందరూ కూడా సురక్షితంగా హ్యాపీగా ఉండొచ్చు అని అయితే కోరుకున్నాం. నమస్తే సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.